జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. రుద్రుడు అష్టకారికలు కొన్ని శ్లోకాలు 8 శ్లోకాలు పఠించాడు. లలితాదేవిని ఆవాహనం చేస్తున్నాడు. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవా ఆనందరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవా జ్ఞానజ్ఞాతృజ్ఞేయరూపే సర్వజ్ఞానప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవా లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవా లోకసంహారరసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వగ్నే సముద్భవా. ఇలా శ్లోకం వెంట శ్లోకం. అమ్మా, లోకములను సంహరించడానికి వచ్చిన భద్రకాళివి నువ్వు, లోకాలను రక్షించటానికి వచ్చే మంగళాదేవివి నువ్వు అని ఇలా ఆయన అష్టకారికలు పఠిస్తే అమ్మవారు అవతరించిందిట. అరుణాం కరుణాతరంగితక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితక్షణాం సశరచాపపాశాంకుశం అశేషజన్మోహినీం అరుణమల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఆ పరమేశ్వరి ఇలా అరుణారుణ వర్ణంతో ప్రకాశిస్తూ దిగి వచ్చింది. అందరూ నమస్కారం చేశారు. అమ్మా, భండాసురుడి వల్ల బాధలు పడుతున్నాను తల్లి, మీరు రక్షించాలి, వాడిని సంహరించాలి అంటే ఆమె నాయన అందుకే అవతరించాను నేను అన్నది. అంటే అంతా సిద్ధంగా ఉన్నాను తల్లి, మేమంతా యుద్ధానికి బయలుదేరతాము అన్నారు దేవతలంతా. అంటే నాయన 60,000 సంవత్సరాల పాటు మీరు అలిసిపోయినారు వాడి సేవలో, మీరెవ్వరూ యుద్ధం చేయక్కర్లేదు, నేను చేస్తాను అన్నది. మా ఎట్లా నువ్వు ఒక్కదానివి, నేను ఒక్కదాని ఏమిట్రా అన్నది. ఆమె ఒక్కసారి అలా చూచింది. ఆమె హృదయంలో నుండి బాలాదేవి పుట్టింది, ఆమె బుద్ధిలో నుండి మాతంగీదేవి పుట్టింది, ఆమె అహంకారంలో నుండి వారాహీదేవి పుట్టింది, ఆమె అంకుశములో నుండి సంపత్కరీదేవి పుట్టింది, ఆమె పాశములో నుండి అశ్వారూఢ పుట్టింది. ఇలా కొన్ని లక్షల కోట్ల గణం బయలుదేరింది. ఆమె భర్త కామేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూపులో నుండి శక్తిమంతులైనటువంటి మహావీరులు వీరగణం వాళ్ళందరూ ఉద్భవించారు. కొన్ని కోట్ల మంది భైరవులు ఉదయించారు. ఇట్లా కొన్ని లక్షల కోట్ల సైన్యం. అయితే ఇందులో 90% మహిళా సైన్యం. వీళ్ళందరూ కూడా ఇంకా బయలుదేరి యుద్ధానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళంతా హిమాలయంలో ఇదంతా జరిగింది, ఏర్పాటు జరిగింది. ఇక్కడి నుంచి భండాసురుడి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళంతా బయలుదేరారు. బయలుదేరి అక్కడికి చేరుకుంటున్నారు. భండాసురుడికి వార్తలు వెళ్ళినాయి. ప్రతిరాజుకు చక్రవర్తికి గూఢచారులు ఉంటారు. మహాసైన్యం బయలుదేరి వస్తున్నది అన్నారు. నన్ను యుద్ధంలోకి గెలవటానికి వచ్చేవాళ్ళు ఎవర్రా? అందులో ఒక స్త్రీయా? ఒక ఆడమనిషి నన్ను జయించడానికి వస్తున్నదా అంటే అంత తొందరగా తీసేయటానికి వీల్లేదండి. దేవతలంతా ఏదో పెద్ద ప్లాన్తో వస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని విశుక్రుడు, విషంగుడు ఆయన సోదరులు చెప్పారు. కుటిలాక్షుడు అని సేనాపతి వాడు, మహావీరుడు వాడు. అట్లా మొత్తం మీద ఈ సైన్యమంతా కూడాను అక్కడికి చేరింది. కోట చుట్టుముట్టారు. కోట గోడలు తలుపులు మూసేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భండాసురుడు ఆజ్ఞ ఇచ్చాడు. కోట గోడల మీద నుంచి ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు అన్నీ కూడా విసరటానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ జరిగినాయి. అలా జరిగిన తర్వాత ఇంకా చుట్టుముట్టిన తర్వాత మర్నాడు యుద్ధం ప్రారంభం. భండాసురుడు అన్నాడు, ఒక స్త్రీని తీసుకురావడానికి ఇంత ఆలోచిస్తారేమిటి మీరు?
అని దుర్మదుడనేటువంటి సేనాపతిని పిలిచి, ఒరే దాన్ని పోయి జుట్టు పట్టుకొని లాక్కరారా అన్నాడు. దుర్మదుడు వెళ్ళాడు. అక్షౌహిణి సైన్యంతో వెళ్ళాడు. కొన్ని లక్షల మంది ఉన్నారు సైన్యం. ఇంత సైన్యంతోనూ వెళ్ళాడు. వెళ్ళి యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభంలో సంపత్కరీదేవి ఆమె మహాసింహాన్ని అధిరోహించి యుద్ధం చేసి దుర్మదుడిని సంహరించింది. దుర్మదుడు సంహరించబడ్డట్టుగా వార్త వెళ్ళింది. దుర్మదుడిని చంపగలవాడు ఎవడున్నాడు రా ఈ ప్రపంచంలో? అంతటి మహావీరుడు లేడే, ఎట్లా మరణించాడు అని భండాసురుడికి సందేహం కలిగింది. సందేహం కలిగి అప్పుడు మళ్ళీ మరొకడిని పంపించాడు. ఈసారి వెళ్ళినటువంటి వాడిని అశ్వారూఢ అని ఉన్నది. అశ్వారూఢ అంటే గుర్రాన్ని ఎక్కుండే దేవత. సంపత్కరితో అన్నది, అక్క ఈసారి వచ్చిన వాడిని నేను చంపుతాను, కురుండు అని వాడి పేరు. ఆ కురుండుని అశ్వారూఢ సంహరించింది. అశ్వారూఢ అంటే గోదావరి జిల్లాలో ఒక దేవాలయం ఉంది, గుర్రాలక్క గుడి అని చెప్పి. గుర్రాలక్క అంటే గుర్రం మీద ఉండే దేవత అన్నమాట. అలాంటి అశ్వారూఢ సంహరించింది. అప్పుడు వాడు భండాసురుడు కరంకాది మహావీరులను పంపాడు. ఆ మహావీరులు ఏం చేశారనంటే వస్తూ మహాసర్పిణి అనేటువంటి మాయను ప్రయోగించారు వాళ్ళు. ఈ మహాసర్పిణి ఏమిటంటే కొన్ని వేల లక్షల పాములు పుట్టి అమ్మవారి సైన్యం మొత్తాన్ని కూడాను చంపటం, కాటేయటం, కొరకటం ఇవన్నీ కూడా మొదలుపెట్టినాయి. తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు వారాహి సర్వసేనాని, సర్వసేన అధీశ్వరి ఆమె నకులీశ్వరి అని ఒక సేనా నాయకురాల్ని పంపించింది. నకులీశ్వరి. నకులీశ్వరి అని అంటే నకులం అంటే ముంగిస, ఆ రూపం ఆవిడది. నకులీశ్వరి వచ్చింది. కొన్ని లక్షల ముంగిసలను సృష్టించింది. ఆ ముంగిసలన్నీ కూడా పాములను గొరికేసినాయి. అలా ఆ యుద్ధం ముగిసింది. వాళ్ళను సంహరించింది. కరంకాది సోదరులను నకులీశ్వరి సంహరించింది. ఇలా ఆ తర్వాత భండాసురుడు వరాహకాదులను పంపించాడు. ఆ వరాహకాదులు వాళ్ళు సామాన్యులు గారు. వాళ్ళు సూర్యుని గురించి తపస్సు చేశారు. సూర్యుని గురించి తపస్సు చేసి వాళ్ళు ఎవరిని చూస్తే వాళ్ళ కళ్ళు కనపడవు. కళ్ళు కనపడకపోతే యుద్ధం ఏం చేస్తారు? ఇంకా అమ్మవారి సేనలో ఎవరికీ కళ్ళు కనపడటం లేదు. వాళ్ళ చూపులు ప్రసరిస్తే చాలు యుద్ధం ఆగిపోయింది. వాడు రాక్షస సైన్యం అమ్మవారి సైన్యాన్ని అంతా చంపుతున్నారు, నరుకుతున్నారు. అప్పుడు అమ్మవారు ఆలోచించి తిరస్కరిణి అనేటువంటి దేవతను పంపించింది. తిరస్కరిణి అంటే మహామాయ. తిరస్కరిణి అంటే అదృశ్యమయ్యేటువంటి విద్య తిరస్కరిణి. ఆ దేవత వచ్చింది. ఆ దేవత వచ్చి మహాంధము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది. అంతా చీకటి అయిపోయింది. ఆ చీకట్లో ఏమీ కనపడటం లేదు వాళ్లకు. వాళ్ళు చూస్తేగా వీళ్ళ కళ్ళు కనిపించకపోయేది. వాళ్ళు చూడటానికి వీలు లేకుండా చీకటి వచ్చేసింది. చీకటి వచ్చేసరికి అమ్మవారి సైన్యం అంతా కళ్ళు తెరుచుకున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఈ తిరస్కరిణి వెళ్ళి ఆ వరాహకాదులందరినీ కూడా సంహరించి వాళ్ళ తలలు దండగా గుచ్చి మెడలో వేసుకొని నాట్యం చేసింది. ఇలా యుద్ధం అతి భయంకరంగా జరుగుతూ ఉన్నది. ఈ భయంకరమైనటువంటి యుద్ధం పగలంతా ఇట్లా జరిగింది. జరిగితే సాయంకాలం అయిన తర్వాత భండాసురుడు ఆంతరంగికులతో సమావేశమైనాడు. ఇంత యుద్ధం జరుగుతున్నది, చిత్రంగా ఉంది అని అప్పుడు అతడు సోదరుణ్ణి పిలిచి, నువ్వు రాత్రిపూట వెళ్ళి మాయా యుద్ధం చెయ్యి అన్నాడు. వాడు రాత్రిపూట వెళ్ళి వాళ్ళు కొన్ని వేల మంది సైనికులను తీసుకొని, ఈ సైనికులందరూ కూడాను అమ్మవారి సైనికుల యొక్క వేషాలు వేసుకొని యుద్ధం అంతా ముందు వైపు కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నది. ఈ లక్షల సైన్యం అంతా యుద్ధం చేస్తున్నారు, అటువైపు నుంచి మన వాళ్ళు వెళ్ళి అటాక్ చేయండి. కుటిలాక్షుడు మహాసేన అని వెళ్ళి కొన్ని లక్షల మందితో వెళ్ళి ముందు భాగంలో యుద్ధం చేస్తుంటాడు. వెనక ఎవరూ కూడా ఉండరు పెద్దగా. కనుక అటువైపు అమ్మవారి సైనికుల వేషంలో వెళ్ళి ఆమెను పట్టుకుందాము అనుకున్నారు, లలితాదేవిని. అనుకుంటే అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత కొంతమంది సంహరించారు, గందరగోళం జరిగింది. ఈలోపు ఈ విషయం తెలిసింది, శత్రు సైనికులు మన సైనికుల వేషాలతో వచ్చారు అని చెప్పి. అప్పుడు అమ్మవారు జ్వాలామాలిని, వంఘ్నివాసిని అనే ఇద్దరు దేవతలను పిలిచింది, ఇదే పరివారంలో ఉన్న వాళ్ళని. మీరు వెళ్ళి చూడండి అన్నది. వాళ్ళ శరీరాలే అగ్ని జ్వాలలు.
వాళ్ళు తమ శరీర కాంతులను ఎప్పుడైతే ప్రసరింపజేశారో వెంటనే అంతా కూడాను పట్టపగల్లాగా అయిపోయేసరికి గుర్తుపట్టారు. ఆమె యొక్క పరివారంలో ఉన్న నిత్యాదేవతలు వాళ్ళు ఆ శత్రువులందరినీ కూడా సంహరించారు. ఇట్లా మొదటి రోజు యుద్ధం పగలు రాత్రి కూడా జరిగింది. రెండవ రోజు ప్రారంభంలో వాడు ఈసారి ఏం చేశాడనంటే భండాసురుడు తన కుమారులందరినీ పిలిచాడు. వాళ్ళు 30 మంది ఉన్నారు. ఈ 30 మంది కుమారులను పిలిచి, మీరు వెళ్ళి యుద్ధం చేయండిరా, మీలాంటి వాళ్ళని పంపించాల్సిన పని లేదు నిజానికి, కానీ ఆమె ఏదో కొంచెం మన సేనాపతులందరినీ కూడా చంపింది, మీరు మహాపరాక్రమవంతులు, ఆమెను పట్టరాండి అన్నారు. వీళ్ళు 30 మంది కూడా వెళ్ళారు. మహాపరివారంతో లక్షల సైన్యంతో వెళ్ళారు. వెళితే అమ్మవారి కూతురున్నది బాలాదేవి, బాలా త్రిపుర సుందరి అంటాం మనం, బాలాదేవి 12 ఏళ్ల పిల్ల, 9 ఏళ్ల పిల్లలాగా ఉన్నది. ఆమె, అమ్మా నేను యుద్ధం చేస్తానమ్మా, భండాసురుడి కొడుకులు యుద్ధానికి వచ్చారు, నేను యుద్ధం చేసి వాళ్ళని చంపుతాను అన్నది. అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవు కదా తల్లి, ఇప్పుడిప్పుడే యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నావు, ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు, నువ్వు అప్పుడే వెళ్తే ఎట్లా, కనుక ఇంకా ఉన్నారులే మన వాళ్ళు చాలామంది యుద్ధం చేసి, కాదమ్మా నేను నేర్చుకున్నాను, నేను యుద్ధం చేయాల్సిందే అన్నది. అంటే బిడ్డ మాట కాదలేక సరేనమ్మా పోయిరా అన్నది. ఆమె 1000 హంసలను పూంచినటువంటి 1000 హంసలు లాగుతూ ఉన్నటువంటి రథంతో బయలుదేరి వెళ్ళి ఉదయం అంతా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆమె నారాయణాస్త్రాన్ని ప్రయోగించి శత్రు సైన్యం మొత్తం నాశనం చేసింది. అర్ధచంద్ర బాణాలు ప్రయోగించి 30 మంది భండాసురుడి కుమారులను సంహరించింది. దాంతో ఆ పూట యుద్ధం ముగిసింది. తన కుమారులు మరణించారు అన్న వార్త విన్న తర్వాత ఇంకా భండాసురుడు తట్టుకోలేక దుఃఖించటం మొదలుపెట్టాడు. ఎవరికైనా బాధే కదా. రాత్రి ఏం చేయాలా, అతడి దుఃఖాన్ని ఉపశమింపజేసి ఆ దుఃఖాన్ని క్రోధంగా మార్చకపోతే వీల్లేదు అని చెప్పి, మహారాజా మీరిట్లా ఒక చిన్న పిల్ల, మన పిల్లలందరినీ చంపితే మీరు ఊరుకుంటే ఎట్లా, ఆ పిల్లను వాళ్ళ అమ్మను అందరినీ కూడా సంహరించాలా, బయలుదేరండిరా అన్నాడు భండాసురుడు. మీరెందుకండి, మేమున్నాం కదా అంటే. అప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే, రాత్రి విశుక్రుడు వెళ్ళి ఆ సైన్యంలో ఏదో కల్లోలాన్ని సృష్టించి గందరగోళం చేయడానికి ఒక రహస్యమైనటువంటి ప్రణాళిక వేశారు. విశుక్రుడు వెళ్ళాడు సైన్యం తీసుకొని. నిన్న రాత్రి జరిగినటువంటి అనుభవంతో చీకట్లో శత్రు సైనికులు మారువేషాలతో వస్తున్నారు అన్న సంగతి వాళ్ళు చూసి ఇప్పుడు ఏం చేశారంటే, ఆ జ్వాలామాలినికాక్షిప్త వగ్ని ప్రాకార మధ్యగా అని ఉన్నది నామాలలో. ఆ జ్వాలామాలిని కొన్ని 100 అడుగుల ఎత్తు చుట్టూ కూడాను అగ్ని జ్వాలతో ప్రాకారాన్ని ఏర్పరిచింది. అంటే కోట గోడ వేరే లేదు, కోట కూడా అగ్నితో ఉన్నటువంటిది. అంటే ఎవరు అక్కడికి వచ్చినా కనిపిస్తుంది, అగ్నిలో నుంచి లోపలికి పోవటానికి వీల్లేదు. అట్లా ఏర్పాటు చేశారు. అందువల్ల చూశాడు, లోపలికి పోవటానికి వీల్లేదు, సైన్యాన్ని చంపటానికి వీల్లేదు, మనం బయలుదేరితే వెంటనే కనిపిస్తున్నాం, అగ్ని జ్వాల దాటి లోపలికి పోవటం కష్టం అని వాడు ఏం చేశాడనంటే, కొన్ని మైళ్ళ చతురస్రం కలిగినటువంటి ఒక పెద్ద రాయి తీసుకున్నాడు, ఒక పెద్ద బండ, అటు 4 మైళ్ళు ఇటు 4 మైళ్ళు ఏదో ఉండేట్టుగా తీసుకున్నాడు. దాని మీద ఒక యంత్రం గీశాడు, జయ విఘ్న యంత్రము అని చెప్పి ఆ యంత్రం గీశాడు. యంత్రం గీసి దానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసి దానికి నైవేద్యం పెట్టాలి, జపములు చేసి సమర్పించాలి. ఇంకా అవన్నీ చేసే టైం లేదు వాడికి, అంతకుముందు ఆ విద్య బాగా వచ్చు. అందువల్ల కొన్ని మేకలు గొర్రెలు బలిచ్చేటప్పటికి ఆ దేవత సంతృప్తి పడింది, జయ విఘ్న దేవత. ఆ మహాశిల యంత్రం ఉన్నటువంటి దాన్ని ఆకాశంలో నుండి తన బలం కొద్దీ విసిరేశాడు అమ్మవారి సైన్యంలోకి. అది ఈ వగ్ని ప్రాకారం ఉన్న దానికి పైనుంచి వెళ్ళి ఎక్కడో పడింది అమ్మవారి సైన్యంలో. ఆ సైన్యం కొన్ని లక్షలు ఉన్నది కాబట్టి కొన్ని మైళ్ళ మేర వ్యాపించి ఉన్నది. ఇది ఎక్కడో పడింది. అది ఎక్కడ పడింది ఎవరికి తెలియదు. అందులో చీకటి వేళ, లోపల మళ్ళీ చీకటిగానే ఉన్నది, చుట్టూ ఈ వెలుతురున్నది. కానీ పడేసరికి ఆ విఘ్నయంత్ర ప్రభావం ఏమిటి అని అంటే, విఘ్నం అంటే ఆటంకం. విఘ్నయంత్ర ప్రభావం
అమ్మవారి సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరి మీద అది ప్రభావం చూపించింది, ఒక ప్రధాన వ్యక్తుల మీద తప్ప. అమ్మవారు లలితాదేవి ఎవరు, ఈ సంపత్కరి ఎవరు, వీళ్ళ మాట మనం ఎందుకు వినాలా, వాళ్ళ కోసం మనం ఎందుకు యుద్ధం చేయాలా, వాళ్ళు గెలిచేవాళ్ళు మనం ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళమా, మనమేం యుద్ధం చేయొద్దు అనుకున్నారు. అట్నుంచి మళ్ళీ ఇంకో సోదరుడు ఉన్నాడు విషంగుడు, వాడు పెద్ద సైన్యంతో వచ్చి అటాక్ చేశాడు. యుద్ధం చేసేవాళ్ళు లేరు, వీళ్ళకి యుద్ధం చేయటం మీద ఉత్సాహం లేదు, సైన్యం నాశనమైపోతున్నది. అప్పుడు ఆశ్చర్యపడి మాతంగి వారాహి వీళ్ళందరూ వెళ్ళి, అమ్మా ఇదేమిటి చిత్రంగా ఉంది, మన సైన్యమే మన మాట వింటం లేదు అంటే, అప్పుడు ఆమె చూసి ఓహో ఇది జరిగింది అని తన భర్త అయినటువంటి కామేశ్వరుడి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసిందిట. చూసేసరికి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆమె అలా చూస్తూ ఉన్నది. గణేశ్వరుడు పుట్టాడు, విఘ్నేశ్వరుడు గణాధిపతి గజముఖుడు పుట్టాడు. గజముఖుడు పుట్టి అమ్మా ఏమి ఆజ్ఞ అన్నాడు. నాయనా ఇదిరా పరిస్థితి అన్నది. అతడు వెంటనే బయలుదేరి ఆకాశ మార్గంలో ఏం జరిగిందని వాడు దివ్య దృష్టితో కనుక్కొని ఆ విఘ్నయంత్రం, జయ విఘ్నయంత్రం ఎక్కడున్నదో కనుక్కొని దానిని తన దంత ప్రహారములతో ముష్టిఘాతములతో దాన్ని పిండి చేసి ఆకాశానికి ఎగిరి ఇశరావతల బారేశాడు. ఎప్పుడైతే ఈ యంత్రం పోయిందో మళ్ళీ అందరూ మామూలుగా ఉండిపోయినారు. యుద్ధం మొదలైంది, గెలిచారు. సరే తెల్లవారింది. మూడవ రోజు ప్రారంభం. మూడో రోజు యుద్ధంలో ఈసారి ప్రధాన వ్యక్తులైనటువంటి విశుక్రుడు విషంగుడు ఆయన యొక్క సోదరులు, ఒకళ్ళు మంత్రిగా ఒకళ్ళు మహాసేనానిగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కొన్ని కోట్ల సైన్యాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళితే సాయంకాలం దాకా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళిద్దరిని కూడా చంపేశారు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. వారాహీదేవి ఆ విశుక్రుణ్ణి చంపింది. అట్టనే మాతంగీదేవి ఆమె ఈ విషంగుణ్ణి చంపింది. మూడో రోజు యుద్ధం పూర్తయింది. నాలుగవ రోజు యుద్ధం ప్రారంభంలో ఇంకా భండాసురుడు స్వయంగా బయలుదేరి వచ్చాడు. లలితాదేవి స్వయంగా బయలుదేరి వచ్చింది యుద్ధంలోకి. లలితా భండాసురుల మధ్య చాలా తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అతి తీవ్రమైనటువంటి ఆ మహాయుద్ధం చరిత్రలో ఎక్కడా ఏ పురాణంలో కూడా అంత భయంకరమైనటువంటి యుద్ధం జరగలేదు. అటువంటి యుద్ధం జరిగింది. అయితే మామూలు యుద్ధాలలో మనం భారతంలో చూసాము, రామాయణంలో చూసాము, రకరకాలైనటువంటి అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటారు. ఆ అస్త్రాలు ప్రయోగించేటప్పుడు వాటిల్లో ఏమిటి అని అంటే, ఒకళ్ళు ఏదో వారుణాస్త్రం ప్రయోగిస్తే ఇంకోళ్ళు వాయవ్యాస్త్రం ప్రయోగిస్తారు, ఒకళ్ళు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే ఇంకోళ్ళు వారుణాస్త్రం ప్రయోగిస్తారు. ఇది నిప్పులు కక్కుతూ వెళుతుంది, అది నీళ్లు జిమ్ముతుంది. అట్లా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ఉంటారు. ఈ యుద్ధంలో జరిగింది ఏమిటి అని అంటే, వాడు భండాసురుడు రావణాస్త్రాన్ని ప్రయోగించాట, అమ్మవారు రామాస్త్రాన్ని ప్రయోగించిందిట. వాడు హిరణ్యకశిపు అస్త్రాన్ని ప్రయోగించాడు, అమ్మవారు నరసింహాస్త్రాన్ని ప్రయోగించింది. ఇట్లా రకరకాలైన ఇతర పురాణాలలో విననటువంటి కొత్త అస్త్రములు, వాటి విరుగుడులు అన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి మనకు. చివరకు మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది అమ్మవారు. దాంతో భండాసురుడి సైన్యం మొత్తం నాశనమైపోయింది. ఆ తర్వాత చివరకు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్రంతో ఆమె భండాసురుణ్ణి, వాడి శూన్యక నగరాన్ని మొత్తాన్ని కూడా దహనం చేసేసింది. ఇట్లా ఈ మహాయుద్ధం ఇదంతా రకరకాలైన వర్ణనలతో నేనేదో నాకు కొద్ది నిమిషాలలో తేల్చేశాను అనుకోండి. కానీ బ్రహ్మాండ పురాణంలో అయితే ఇది ఒక్కటే 10 రోజులు చెప్పడానికి వీలైనంత విషయం ఉన్నది. దాంట్లో ఎవరెవరు ఎట్లా యుద్ధం చేశారు, ఏం చేశారు, ఇదంతా కూడా చాలా విశేషాలతో కూడి ఉన్నటువంటి యుద్ధం అన్నమాట. అంటే
సౌందర్యలహరిలో ఈ యుద్ధానికి పెద్ద ప్రాధాన్యం లేదు, కానీ జరిగిన కథ సంఘటన తెలిస్తే కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మనకు, అమ్మవారు మన్మధుణ్ణి జీవింపజేసింది అని ఉన్నది. మన్మధుణ్ణి ఎప్పుడు జీవింపజేసింది ఆవిడ అంటే ఈ యుద్ధమంతా జరిగిన తర్వాత దేవతలందరూ వచ్చి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మా, సృష్టి ఆగిపోయింది, భండాసురుణ్ణి చంపావు, సంతోషమే, కానీ సృష్టి మొత్తం ఆగిపోయి ఉన్నది కనుక ఈ ఆగిపోయిన సృష్టి ప్రారంభం కావాలంటే మన్మధుడు మళ్ళీ జీవించాలే అని అంటే అప్పుడు ఆమె మన్మధుడిని జీవింపజేసింది. ఆ మన్మధుడిని జీవింపజేసిన సంఘటనకు ఇదంతా కూడా నేపథ్యం అన్నమాట. శంకరాచార్యుల వారు ఇక్కడ ఇక సూచనాప్రాయంగా మన్మధుడిని జీవింపజేసింది అని చెప్పి వదిలేశారు ఆయన. హిమగిరి సుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు ఆచార్యుల వారు. అంటే ఇక్కడ మన్మథుడు వాడు అనంగుడైనాడు, శరీరం లేనివాడైనాడు. శరీరం లేనివాడైతే శరీరం లేకపోతే ఎట్లా అని అంటే ఒక రతీదేవికి మాత్రం ఆమె అంతకుముందు ఎట్లా ఉన్నాడో అట్లా కనిపిస్తాడు తప్ప మిగిలిన ప్రపంచానికి మొత్తానికి వాడు కనపడడు. ఇది ఈ కథ ఇంతవరకు బాగానే ఉంది, కానీ దీని అనంతర కథ ఒకటి ఉన్నది కాళికా పురాణంలో. లలితాదేవి తనను బతికిచ్చింది. లలితాదేవి తనకు అప్రతిహతమైనటువంటి వరములను ఇచ్చింది. నాయన, ఈ ప్రపంచంలో ఇంక నిన్ను గెలవగలవాడెవడూ లేడు, ఆపగలవాడెవడూ లేడు. కాముని యొక్క ప్రభావం. గౌరీదేవి అక్కడ తపస్సు చేస్తున్నది శివుడి కోసం. ఆ తపస్సు ఫలించింది. పరమేశ్వరుడికి పార్వతీదేవికి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగితే సంతానం కలగాలనంటే కాముడు ఉండాలి, మన్మథుడు ఉండాలి కదా. మన్మథుడు వచ్చాడు కాబట్టి వాళ్లకు సంతానం కలిగింది. వాడు తారకాసురుణ్ణి చంపాడు, అది వేరే కథ. కుమార సంభవం, కుమారస్వామి వెళ్ళి తారకాసురుడిని చంపిన కథ, అది వేరే ఒక కథ అది. కానీ ఈ మన్మథుడు, ఈ కాముడు ఏం చేశాడనంటే, అమ్మవారు నన్ను బతికిచ్చింది లలితాదేవి కనుక నేను లలితాదేవికి ప్రత్యేకంగా ఒక దేవాలయం కట్టాలి అనుకున్నాడు. అనుకొని వాడి దృష్టిలో ఏమిటి, అమ్మవారు 4 చేతులు ఉన్నాయి. అరుణాంకరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం. ఆమె 4 చేతుల్లో, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో పుష్పబాణాలు. అతడు పుష్పబాణాలు ఆయుధంగా కలిగినటువంటి వాడు. అతడి దృష్టిలో పాశము అంకుశము దేనికి అనుకున్నాడు. అమ్మవారి 4 చేతుల్లో పాశం, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం ఉన్నది. అంకుశం పొడిచేది, పాశం పట్టుకొని లాగేది. ఇవి ఎందుకు? పుష్పబాణాలను చెరుకు విల్లు ఉండంగా. అందుకని పాశాంకుశములు లేనటువంటి లలితాదేవిని స్థాపించాడు వాడు. ఎక్కడ అనంటే కామాఖ్యాయోని మండలే, అస్సాంలోని గౌహతి, ఒకప్పుడు అది నరకాసురుడి ప్రాగ్జ్యోతిషపురం. అక్కడ అతడు ఈ లలితాదేవిని కామదేవిగా స్థాపించాడు. అంటే కాముడంటే మన్మధుడు. మదనో మన్మధో మార ప్రద్యుమ్నో మేనకేతన కందర్పో దర్పకో రంగ కామ పంచశరస్మర. కాముడు ఈ దేవిని స్థాపించాడు కనుక ఆమెకు కామదేవి అన్న పేరు వచ్చింది. ఎవరికి? లలితాదేవికి. అందుకని అది యోనిపీఠము అన్నారు దాన్ని. అంతకుముందు కుబ్జికాపీఠము అని ఉండేది అక్కడ. అప్పుడు ఇది యోనిపీఠం అయింది. లలిత పరమేశ్వరి అయినటువంటి సతీదేవి యొక్క ఆ భాగం పడిన చోటు, ఆ ముక్క అక్కడ పడ్డ చోటు అన్నమాట అది. ఈ కామాఖ్య యోనిపీఠంలో కామదేవత వచ్చింది లలితాదేవి. ఇలా కామదేవికి పూజలు జరుగుతూ ఉన్నాయి. పాశాంకుశములు లేని లలితాదేవి. అయితే ఎప్పుడు మార్పు వచ్చిందో, ఎప్పుడు ఎట్లా జరిగిందో చరిత్రకు అందని కాలంలో అక్కడ ఆ కామాఖ్యాదేవిని కాళికాదేవి అని పిలవటం మొదలుపెట్టారు. అక్కడ కాళికాదేవి పూజలు మొదలైనవి. లలితాదేవి యొక్క ఒక రూపమే అనుకోండి కాళిక. ఇందాక కాళికే భద్రకాళికే లోక సంహార ఋషికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వంఘ్నే సముద్భవ అన్నాము. కనుక పరమేశ్వరి అయినటువంటి కాళీదేవి లలితాదేవి యొక్క రూపం అయినా కాళికాళే లలితే. కానీ ఎప్పుడు మారిందో తెలియదు. కాళీదేవిగా ఆమె పూజలు అందుకుంటున్నది. నరకాసురుడి చేత పూజలు అందుకున్నది. నరకాసురుడికి వరాలు ఇచ్చింది.
వాడు దుర్మార్గాలు చేసినప్పుడు కృష్ణుడి చేత సంహరింపజేసింది ఆ దేవత ఇప్పుడు కూడా కామాఖ్య కాళి అని పూజలు అందుకుంటూ ఉన్నది గౌహతిలో